రండి సార్ రండి. ఏం తీసుకుంటారు? ఇస్తే అప్పు తీసుకుంటా. లేకపోతే ఏంటయ్యా, నిన్న దొంగలు పడ్డప్పుడు కుక్క అరవలేదా? లేదు సార్. ఎందుకో? అంతకుముందే దాన్ని ఎవరో ఎత్తుకుపోయారు సార్. శంకర నాద శరీర పర జీవేశ్వర గురుడు శుక్రుడు శని రాహువు. నమస్కారం పంతులు గారు. వాసు ఏంటి ఇటు వచ్చావు? పంతులు గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి, అది నా బాధ. అవునా? నాకు పెళ్ళై 30 సంవత్సరాలయ్యింది. నా భార్యతో ఇంతవరకు శోభనమే అవలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను. నమస్కారం అండి రాఘవయ్య గారు. నమస్కారం అండి పంతులు గారు, కూర్చోండి. ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది. మీ అబ్బాయికి ఈడు జోడు. అమ్మాయి కుందరపు బొమ్మనుకో. అమ్మాయి పేరు మీద 2 కోట్లున్నాయి. అందాందేముందయ్యా పంతులు, కొరుక్కు తింటామా ఏంటి? 2 కోట్లు బిల్డింగ్ ఏదో అన్నావు కదా, 4 వైపులా స్టిల్స్ తీసి వాట్సాప్లో పంపించు, చూసి ఓకే చేసేద్దాం. కలికాలం. ఏమండి, వేలి మీద సూదితో గుచ్చితే రక్తం వస్తుంది ఎందుకు? బయట కాలింగ్ బెల్ కొడితే ఇంట్లోంచి మనుషులు వస్తారు ఎందుకు? బయట కాలింగ్ బెల్ ఎవరు కొట్టారు, చూడడానికి వస్తారు. రక్తం కూడా సూత్తే ఎవరు పొడిచారో చూడడానికి బయటకు వస్తుంది. నమస్తే పంతులు గారు. ఎరా చాలా సంతోషంగా ఉన్నావు? నాకు పెళ్ళైంది పంతులు గారు. చాలా సంతోషం. ఇంతకీ విషయం ఏంటి? నాకు శోభనానికి మంచి ముహూర్తం పెడతారని వచ్చాను. నేను ముహూర్తం పెట్టలేను. ఏ? ఎందుకంటే నా బాధ నీకు తెలుసు కదా. తెలుసు పంతులు గారు, తెలుసు. అందుకే శోభనానికి ముహూర్తం పెట్టమన్నది. నీ శోభనానికి కాదు, నా శోభనానికి. అవును పంతులు గారు, మీకేదో పాప పుట్టిందని విన్నాను. శోభనం అవ్వలేదుగా, పాప ఎలా? ఆ ఒక్కటి అడక్కు, ఎప్పటికీ చెప్పను. కారు కొన్నావా? లేదు, కొట్టుకొచ్చా. అవునా? ఆ కొట్టుకొచ్చేదేదో BMW కొట్టుకురావచ్చుగా. BMW కారు కొట్టుకొద్దాం అనుకున్నాను రా. ఉదయం ఎవడో BMW కారు కొట్టుకొస్తుంటే యాదవా దొంగ నా వెనకాల పరిగెట్టాడు. అంటే ఉదయం ముసుగేసుకుని వచ్చి నా BMW కారు కొట్టుకొచ్చి నువ్వా? నేనే. ఎవడీడు ఇలా చూస్తున్నాడు? వస్తావా? ఓకే. అడిగిన వెంటనే ఓకే అన్నావు. నేను అంత బాగా నచ్చానా? నువ్వేంటి, నాకెవ్వరన్నా నచ్చుతారు. అదేంటి
ఎందుకంటే నిన్నే నేను డాక్టర్ చూయించుకున్నాను. నాకు ఎయిడ్స్ ఉందని చెప్పారు అందుకు. ఆ?